హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎస్బీఐ సింప్లీ క్విక్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం. ఎస్బీఐ సింప్లీ క్విక్ క్రెడిట్ కార్డు ఇది మనం మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం. దీని యొక్క ఎస్బీఐ సింప్లీ క్విక్ క్రెడిట్ కార్డు ఇది ఆన్లైన్ షాపింగ్ చేయడానికి అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు 38 రకాల కార్డ్స్ అయితే ఉంటాయి. మనం ముందుగా ఎస్బీఐ సింప్లీ క్విక్ క్రెడిట్ కార్డ్ గురించి మాత్రమే తెలుసుకుందాం. దీని యొక్క జాయినింగ్ ఫీజు వచ్చేసి 499 రూపీస్. మీరు 499 రూపీస్ పే చేసినా కానీ మీకు అమెజాన్ గిఫ్ట్ వాచర్ అయితే వస్తుంది 500 రూపీస్ది. మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. కింద చూసినట్టయితే మీకు యాన్యువల్ ఫీ కూడా 500 రూపీస్. ఈ 500 రూపీస్ కూడా మీరు 1 ఇయర్లో 1 lakh అబోవ్ మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేసినట్టయితే మీకు ఆ యాన్యువల్ ఫీజు కూడా తిరిగి వస్తుంది. ఇది మీకు ఫ్రీగా వస్తుంది మీకు, ఎందుకంటే 500 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. అదేవిధంగా మీరు 1 lakh అబోవ్ షాపింగ్ చేస్తే మీకు ఆ 499 కూడా తిరిగి వస్తుంది. ఈ విధంగా మీరు ఎస్బీఐ సింప్లీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు వీటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, జాయిన్ టైప్ ఇవన్నీ అయితే ఉంటాయి. లేట్ పేమెంట్ ఫీజు ఇవన్నీ అయితే ఒకసారి మీరైతే బ్రీఫ్గా చూసుకోండి. అప్ టు 500 రూపీస్ అయితే ఎటువంటి అయితే ఉండో, ఇక్కడ 500 నుంచి అయితే 400 ఈ విధంగా అయితే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఎలిజిబిలిటీ అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ కోసం. ఇక్కడ సర్వీసబుల్ సిటీస్ మీకు దగ్గరలో ఉన్న ఇక్కడ క్లిక్ చేసి మీరైతే చూసుకోవచ్చు. ఆక్యుపేషన్ అయితే మీరు సాలరీ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఎవరైనా మీరైతే అప్లై చేయొచ్చు. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఇక్కడ క్లిక్ చేసి మనకి ఏమేమి కావాలో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర లేటెస్ట్ 1 or 2 శాలరీ స్లిప్స్, నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్. తర్వాత మీకు చూసినట్టయితే 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా పర్వాలేదు. ఇవైతే మీకు కావాల్సినవి డాక్యుమెంటేషన్ రిక్వైర్డ్ ఫర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి. ఈ విధంగా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ మీ దగ్గర ఏమున్నాయో, ఎన్ఆర్ఈజీ కార్డ్ అంటే ఉపాధి హామీ బుక్, ఇవన్నీ ఏదన్నా కానీ మీరైతే వీటిలో ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా కానీ మీరైతే ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. చేసే ముందు కొత్త వాళ్ళకి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. హౌ టు అప్లై ఎస్బీఐ కార్డ్ అంటుంది. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫై ఓటీపీ అండ్ చెక్ అవైలబుల్ ఆఫర్స్, సెలెక్ట్ ప్రిఫర్డ్ ఎస్బీఐ కార్డు అండ్ అప్లై ప్రొవైడ్ డాక్యుమెంట్స్. ఈ 4 స్టెప్లు చేస్తే మనకైతే మన క్రెడిట్ కార్డ్ అయితే పొందవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 10% డిస్కౌంట్, 5% క్యాష్ బ్యాక్, ఇవన్నీ ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఇవన్నీ బ్రీఫ్గా అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా వస్తుంది. లేకపోతే sbicard.com ఈ విధంగా ఎంటర్ చేయండి. కింద మీకు ఇక్కడ ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా రైట్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇమీడియట్ గెట్ చాయిస్. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ ఈ 3 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ లేకపోయినా పర్వాలేదు, వదిలేయచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్ ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి కింద టిక్ మార్క్ అయితే ఇచ్చి కంటిన్యూ మీద అయితే ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీ పాన్ కార్డ్లో ఉన్న విధంగా అయితే ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, ఇచ్చి టిక్ చేయండి. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయిపోయి తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ కరెంట్ రెసిడెన్స్ సిటీ అడుగుతుంది, ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ సిటీ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, అదేవిధంగా మీ పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడతో మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత చూడండి, తర్వాత మీ మదర్ నేము, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి, రెఫరల్ కోడ్ ఉంటే ఇచ్చేయండి, లేకపోతే అది ఆప్షనల్ వదిలేయచ్చు. టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ టు స్టెప్ 2 మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు
ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డ్ పర్సన్ 3 ఇక్కడ ఉన్నాయి చూడండి. మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో సాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్, రిటైర్డ్ పర్సన్ మీరు ఎవరైనా పర్వాలేదు, మీరైతే సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ 3లో ఏదో ఒకటి. సాలరీడ్ పర్సన్స్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి, రిటైర్డ్ పర్సన్ అయితే రిటైర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సాలరీడ్ పర్సన్స్ అయితే మీ కంపెనీ నేము, మీ డిజిగ్నేషన్ ఇవన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత డిజీ లాకర్ ఫ్రమ్ ఇన్స్టాంట్ కేవైసీ వెరిఫికేషన్ కంటిన్యూ టు డిజీ లాకర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా టైప్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేయండి. ప్లీజ్ ఎంటర్ యువర్ 6 డిజిట్ డిజీ లాకర్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే కింద ఎలో మీద క్లిక్ చేయండి. ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత డిజీ లాకర్ ఫ్రమ్ ఇన్స్టాంట్ వెరిఫికేషన్ కైండ్లీ కన్ఫర్మ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్. మీ అడ్రస్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ చూసుకోండి. లేకపోతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో మీరు లేకపోతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అడ్రస్ కరెక్ట్గా ఉంటే ఓకే, నో ప్రాబ్లం, వదిలేయండి. ఇక్కడ కింద కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. అడ్రస్ కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఇవ్వండి కంగ్రాచులేషన్ ఈ విధంగా వస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డు. సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్, కంప్లీట్ ద కేవైసీ వెరిఫికేషన్ టు గెట్ యువర్ కార్డు. ఈ విధంగా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్ అని. ఇక్కడ మీరు కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయాలి. కేవైసీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి టేక్ ఏ సెల్ఫీ. మీకు ఒక సెల్ఫీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ మీద క్లిక్ చేసి మీరు మంచిగా వెళ్తున్న ప్రదేశంలో మీ సెల్ఫీని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సెల్ఫీని తీసుకొని ఇంకోండి అప్లై చేయాలి. ఇంకోండి ఇక్కడ మీకు ఇవన్నీ చూసుకోండి. వీ విల్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ 1000 యువర్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ డెబిట్ విల్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ఎట్ ద 1 రూపీ టు అస్ అని ఈ విధంగా అవుతుంది. స్టార్ట్ విత్ పార్ట్ 1 మనం అయితే చేయాలి. క్రెడిట్ టు యువర్ అకౌంట్ టు వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ విల్ ట్రాన్స్ఫర్ 1 రూపీ టు యువర్ బ్యాంక్ అకౌంట్. మీ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇస్తే మీకైతే 1 రూపీ అయితే క్రెడిట్ అయిపోతుంది. పార్ట్ 1 ఈజ్ కంప్లీట్. ఈ విధంగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకైతే 1 రూపీ అయితే మీ అకౌంట్లోకి వచ్చింది. తర్వాత పార్ట్ 2 డెబిట్ ఫ్రమ్ యువర్ అకౌంట్. మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరైతే 1 రూపీ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే త్రూ యూపీఐ 3 స్టెప్స్. మీకు పేటిఎం అంటే పేటిఎం, ఫోన్పే అంటే ఫోన్పే ఏదైనా మీరైతే చేయవచ్చు. పే 1 రూపీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత క్రెడిట్ లిమిట్ 80,000 ఇది ఇచ్చారు. యాన్యువల్ ఫీజు అయితే 499 విత్ ప్లస్ ట్యాక్సెస్ అయితే ఇచ్చారు. రెన్యువల్ ఫీజు అయితే 499. ఇది ఏం కాదు ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కింద టిక్ మార్క్ అయితే ఇచ్చి ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ ఏవో ఇవన్నీ చూసుకొని టిక్ మార్క్ అయితే ప్రొసీడ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. చూడండి యాక్టివేట్ కార్డ్ యూసేజ్. మీరైతే కార్డ్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ద ఫిజికల్ కార్డ్ విల్ బి డెలివర్డ్ టు యువర్ రెసిడెన్షియల్ అడ్రస్ విత్ ఆర్ 5 or 7 days. మీకు 5 నుంచి 7 days లోపు అయితే మీకు అయితే కార్డ్ అయితే ఇంట్లోకి వస్తుందని ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఈ విధంగా చాలా సింపుల్గా ఎస్బీఐ సింప్లీ క్విక్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్ కావాలో అలాంటి క్రెడిట్ కార్డ్స్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.